హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఇదే కదా మనకి కావాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. తప్పదు. ఇంకా ప్రతిదానికి సజ్జనార్ గారే రావాలంటే రాలేరు కదా. మంచి జనాలందరికీ కనువిప్పు ఒక వార్త ఈరోజు నేను ఇప్పుడే చూశాను. కర్ణాటకలోని అనే గ్రామంలో ఒక అమ్మాయి పాపం వాళ్ళ మదర్ ఇళ్లలో పనిచేసుకుంటూ ఉంటదంట. 5 ఏళ్ల బాలిక బయట ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే ఆ దగ్గరలో బీహార్ నుండి బతకడానికి వచ్చి ఇంటి నిర్మాణ పనులు, ఈ రోడ్డు పనులు, రోజువారీ కూలీ చేసుకునే ఒక వ్యక్తి. అలాంటి వాళ్ళకి కామన్గా గంజాయి ఇలాంటి అలవాటు ఉంటూ ఉంటాయి కదా. ఆ పాప అక్కడ ఆడుకుంటూ ఉంటే అతను ఎప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాడో తెలియదు ఆ అమ్మాయిని. కానీ వాళ్ళ మదర్ లేని సమయంలో ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఉన్న దగ్గరలో ఉన్న అడబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి బలవంతంగా రేప్ చేసి ఎక్కడ చెప్తుందో, ఆ పిల్ల బతికుంటే ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తుందో అని చెప్పి పీక బిస్కి చంపేసి మళ్ళీ మెరగనట్టు ఫ్రెష్గా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడంట. ఇంతలో వాళ్ళ మదర్ వచ్చేసి, అయ్యో ఏమైంది, నా కూతురు కనిపించట్లేదు, రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటది కదా అని ఇల్లంతా వెతికి, చుట్టుపక్కల వెతికి, ఎక్కడ నా కూతురు అనేసి చుట్టుపక్కల వాళ్ళందరి సపోర్ట్ తీసుకొని వెతుకుతూ ఉంటే ఆ పక్కనే ఉన్న పాడుబడ్డ బంగ్లాలో పాప నిర్జీవంగా పడిపోయి కనిపించిందంట. వెంటనే అమ్మాయిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అసలు ఏం జరిగింది, ఎగిపోయింది పాపకి ఏమయ్యింది, అసలు ఎవరు ఎత్తుకుపోయిన, అంత దూరం ఎట్లా పోయింది, పాడుబడ్డ బంగ్లాలోకి పాప వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు తీసుకెళ్లారు అనే అనుమానంతో సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దానిలో నితీష్ అనే అతను, బీహార్ నుండి బతకడానికి వచ్చిన రోజు కూలీ చేసుకునే నితీష్ అనే అతను పాపను ఎత్తుకొని పోయినట్టు సీసీ ఫుటేజ్ లో ఆధారాలు కనిపిస్తున్నాయంట. వెంటనే ఆ ఆధారాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇవ్వగానే ఇమీడియట్ గా పోలీసులు స్పందించారంట. చాలా గ్రేట్. కామన్ గా ఇలాంటి వాటిలో పోలీసులు కొంచెం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. మా తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం నిర్లక్ష్యం వహిస్తారు. కానీ హ్యాట్స్ ఆఫ్ పోలీసులకి. వెంటనే స్పందించి వాడిని దొరకబట్టారంట. వాడిని తీసుకొచ్చి జీప్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తే పోలీసుల మీద అటాక్ చేసి పోలీసులని కొట్టి పోలీసు వెహికల్ ధ్వంసం చేయడానికి ట్రై చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అన్నపూర్ణ అనే ఎస్ఐ గారు ఇమీడియట్ గా ఆమె సేఫ్టీలో ఆమె ఉండాలి కదా, ఇమీడియట్ గా షూట్ చేసి లేపడేసిందంట. రెండు సార్లు కాల్పులు జరపంగానే అక్కడికక్కడే స్పాట్ డెత్. వినడానికి బాగుంది కదా. ఇలాంటి పనిష్మెంటే కావాలి మనకు కూడా. యదవలని ఎక్కువ రోజులు బతకనివ్వద్దు. ఎక్కడ తప్పు చేస్తే అక్కడే శిక్షించాల. ఇంకొకటి ఆడపిల్ల జోలికి పోవాలంటే భయపడతాడు. అంతే కదా. నో కేసులు, నో పనిష్మెంట్స్, నో పోలీస్ స్టేషన్లు, నో కోర్ట్స్. జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మ నాన్నలు బాధపడాల్సిన అవసరం లేదు. వాడిని చూసిన ప్రతిసారి వీళ్ళు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. చనిపోయిన పాప ఎలాగూ తిరిగి రాదు. ఇలాంటి కామాంధులను బతకనిస్తే వాడు ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడు. అందుకే వెంటనే మంచి పనిష్మెంట్. ఆ లేడీ డాన్ ఎవరో కానీ ఖచ్చితంగా అమ్మాయికి సన్మానం చేయాలి. వెంటనే అదే స్పాట్లో వాడు పారిపోతూ ఉంటే కాల్పులు జరిపి అక్కడికక్కడే తీర్పిచ్చేసిందంట. ఇలాంటి పోలీసులు కావాలి కదా మనకి.